ఇది అభిషేక్ జాతకం చెప్పేది వీడియో కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. జాతకం చెప్తా అభిషేక్ జాతకం తప్పించుకోవాలి అన్న చెప్పారు అసలు ఆయన ఎట్లా హిందీ చెప్పిండు ఏ రేఖ దేని కోసం అయితే నేను చేశాను చెప్పింది చూసి పంపించాడు. You have got 95 in English. చేశాను నేను అడిగిన అంటే ఎట్లా చెప్తాను ఇట్లా కరెక్ట్ చెప్తారు అంతా అంటే రేఖ ఏ రేఖ చెప్తా చూసుకో ఇట్లా అన్నారు. అయితే చేశాను రేఖ చూసి చేశాను చెప్తా. ఎవరైనా జాతకం తెలుసుకోవాలంటే చూడండి కరెక్ట్ చెప్తున్నారా తెలుస్తుంది. రేఖ చూసుకోండి చెప్పలేదు. ఇప్పుడు దేని గురించి చెప్పాలి అంటే లైఫ్ గురించా ఫ్యామిలీ గురించా లైఫ్ లో ఏమైనా దాని ఇట్లా మొత్తం చెప్పాలి. ఆల్రెడీ కొంచెం మంచిది ఈ రాశి సింహరాశి రాశి వస్తుందండి. ఎస్ అంటే కన్వీనర్ తరగతి వస్తుంది. కర్ణాటక రాష్ట్రం ఉంటుంది. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఈ రేఖ అయితే మరి లైఫ్ అంటే మంచిగా అవుతుంది. 100 years మంచిగా అవుతుంది. 20 వరకు వచ్చిన అవుతుంది. 100 years మంచిగా అవుతుంది. ఇంకా పక్కన చేయాలి. మధ్య మధ్యలో కొంచెం మీకు హెల్త్ ఇష్యూస్ రావచ్చు. కానీ ఉంటాయి రా ఏదంటే తెలియదు కానీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వీటి నుంచి అయితే మంచిగా ఉందంట. ఏమైనా వచ్చి కొంచెం లైట్ అయిపోయింది. నీకు లైట్ అయిందంటే ఇక్కడ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మంచిగా ఉంటావు కానీ మళ్ళీ ఇది వరకు మర్చిపోతారు. మంచిగా మర్చిపోతావు. లైఫ్ అయితే నడుస్తుంది. నువ్వు వెల్త్ ఇన్కమ్ గురించి వచ్చేసి ఇప్పుడైతే మనం సంపాదిస్తున్నారు అవి కానీ నీకు సరిపోతుంది సంపాదించింది. అందరూ సంపాదిస్తారని సరిపోతలేదు. ఇంకా నువ్వు సంపాదించాలి, ఇంకా మంచిగా రావాలి, మంచిగా అలా ఉంది. చూస్తున్నట్టు లైఫ్ లో పైసలు అయితే ఉంటారు. ఇంకా పైసలు లేవాలంటావు కానీ అయిపోతాయి. అన్ని ఖర్చులు అన్ని వెళ్ళిపోతాయి నీకు. అట్లా పైసలు లేకుండా అసలు వేరే అప్పులు చేసి అయితే ఉండవు. అవి పైసలు లేవాలంటారు కానీ అయితేనే ఉంటాయి. ఉంటుంది అప్పులు చేసి అట్లాంటివి అయితే ఏం లేదు. మంచిగా ఉంది. సొంత ఇల్లు కొనుక్కుంటే ఉంది. ఇల్లు కొనుక్కుంటావు. పెళ్లి ఇకైతే లవ్ ఉందని ఇప్పుడు అలా వద్దా లేకపోతే ఇక లవ్ మ్యారేజ్ అని చెప్పి చూపిస్తుందా. లేదురా లవ్ మ్యారేజ్ చూపిస్తుంది. అరే చూడండి గైస్, ఈ రేఖ చూడండి గైస్. ఇక్కడ దీన్ని బట్టి రేఖవచ్చు. పేరు ఏం పేరు రేఖ పేరు చెప్పలేదు మామూలు చెప్పిన వారికి. అయితే రేఖలు బట్టి అయితే లవ్ మ్యారేజ్ అయితే తెలుస్తుంది. లవ్ మ్యారేజ్ ముందు పరిచయం అయితే పిల్లలు కూడా బాగా ముగ్గురు పడుతున్నారు. చూడండి గైస్ 1 2 3. అరే ముగ్గురు పిల్లలు ఆటగాళ్ళు ఆటగాడు కాదు. ఆటగాడు బాగాలేదు. ముగ్గురు పిల్లలు. కాకపోతే ఇప్పుడు నీకు కొంచెం లైఫ్ లో బాగాలేదు కదా సిచ్యువేషన్. ఇప్పుడు అయితే నేను ఆయన నంబర్ ఇచ్చాను. కాల్ చేయా నంబర్ ఇచ్చింది ఆయన. ఆయన పూజ చేశారు. बैटिंग बाबा चुपके बाबा नमस्कार పూజ చేసి మగే పంపిస్తాను నీకు. నేను నీకు నంబర్ పంపిస్తాను. కాంటాక్ట్ ఫోటో పెట్టి పంపిస్తాను. చెప్తాను నంబర్ 99. అది ఇంకోటి రా ఒక్క మీద కోపం ఉందా? ఇంకో కోపం వస్తుంది. కోపం వస్తుంది కానీ ఎక్కువ ఉండదు. పెద్దగా కోపం వెళ్ళిపోతుంది. అది ఆడమ్మా ఉండదు తెలుస్తుంది. ఉప్పు మీద కోపం ఉండదు తెలుస్తుంది. అరే ఉప్పు మీద కోపం ఉండదు తొందరగా వెళ్ళిపోతుంది. నలుగురిని ఆనందం పెట్టేలాగా చాలా జాతకాలు బయట ఎక్కడ చూపెట్టుకోవద్దు. ఇవన్నీ ఫేక్ మాటలు, అన్ని అంటే అందరికీ రిలేట్ అవుతాయి. నేను ఏం జాతకాలు చూపించుకోలేదు, ఏం లేవు. ఇది ప్రాంక్ చేసిన వాళ్ళు కాన్సెప్ట్ మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలు అందరికీ సేమ్ చెప్తారు. అందరికీ ఉండే ముగ్గురు జల్దీ పోతాయి,
ఇప్పుడు నీకు హెల్త్ బాగాలేదు, ఇప్పుడు నీకు డబ్బులు లేవు, అది అడుగుతుంది. అంతే మంచిగా డబ్బులు వచ్చే ఫ్యూచర్ రా అంతే, ఏముండదు అన్ని నమ్మకండి వేస్ట్. దేవుడిని నమ్ముకోవాలి. ఖుషి. ఓకే గైస్, సో అయితే మన అభిషేక్ ఏం చేసింది అంటే పైసలు వచ్చి జాతకం చెప్పించుకోవడం కాదు జాతకం చెప్పడం నేర్చుకోండు. వెళ్ళమ్మ పోయి ఇంతకు 2 సార్లు ఎక్స్పీరియన్స్ కూడా బోర్ కొడుతుందని చెప్పి నేర్చుకోలేదు. मैं क्यों समझा रहा हूँ तुमको, क्यों समझा रहा हूँ? पागल हूँ मैं, भूसा भरा पड़ा है मेरे दिमाग में, क्यों बातें कर रहा हूँ इन पत्थरों से? हंसो हंसो, खुशियां मनाओ.